దేవుడు ఏ వ్యక్తిని వ్యర్థంగా పుట్టించలేదు. ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కో ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంది. నీవెవరివై అంటే ఓ కారణ జన్మురాలివి. ఓ కారణం చొప్పున ఓ తల్లి గర్భాన్ని ఎన్నుకొని ఆ తల్లి గర్భం ద్వారా దేవుడు నిన్ను లోకానికి పంపించాడు. నీవెందుకు పుట్టావో ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ఒకరోజు వస్తుంది, దేవా నన్ను ఎందుకా నువ్వు పుట్టించింది? నా మీద నీకున్న ప్రణాళిక ఎంత గొప్పదా, అయ్యో మీ ఆలోచనలు ఎంత గంభీరాలని పొంగి పొర్లే హృదయంతో గంతులేసే దినాలు తప్పకుండా ఒకరోజు దేవుడు నీ బ్రతుకులో అనుగ్రహించునుగాక. దేవుడు సృష్టిలో దేనిని వ్యర్థంగా పుట్టించలేదు. నా చిన్నతనంలో వానపాములను చూసి భలే బాధపడేవాడినమ్మా. వానపాము ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళటానికి